ఆదామునకు దేవుడు ఎవర్లాస్టింగ్ బ్లెస్సింగ్ ఇచ్చాడు, కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. సర్పం యొక్క మాటలు, కుయుక్తి మాటలు విన్నారు. కల్పన కథలు వారు విన్నారు, చూశారు. దాని ద్వారా దేవుని నిబంధన నుండి వారు తొలగిపోయారు, పడద్రోయబడ్డారు. దేవునితో కలిసి ఉండే భాగ్యాన్ని వారు కోల్పోయారు. సేద్యపరిచి లోకానికి వచ్చి ముళ్ళు తుప్పలన్నీ కూడా భూమి మొలుస్తూ ఉంటే దాన్ని నరికి, రైతులందరికీ తెలుసు, ఇప్పుడు మీరు పంట పండించారు, ఎన్నిసార్లు దుక్కి దున్ని నీళ్లు పెట్టి ఏమండి మొత్తం అక్కడున్న గడ్డి కంపలన్నీ కూడా కుళ్ళిపోయిన తర్వాత మీరు దమ్ము పెట్టి ఉడిచారు. మంచి చేని ఇప్పుడు వచ్చింది, పచ్చగా కనిపిస్తుంది పొలాలన్నీ కూడా. కొద్ది రోజుల తర్వాత అది మంచి పంట పండినప్పుడు బంగారు పంట కనిపిస్తుంది, బంగారాల మెరుస్తుంది. ధాన్యం అంతా కోసుకొని తీసుకొచ్చి నూర్చి మీ ఇళ్ళకు పెట్టిన తర్వాత పొలం ఎంటీగా వదిలేస్తున్నారు. సో రాలిన ధాన్యం మళ్ళీ పెరగవచ్చు కదా, మొలవచ్చు కదా, మంచిగా ఉండొచ్చు కదా? కాదు. నెక్స్ట్ మళ్ళీ మీరు దమ్ము పెట్టే ఆ రోజులు, ఆ దుక్కి దున్నే రోజులు దగ్గరైనప్పటికీ ఏమైపోతుందంటే పొలం అంతా కూడా రకరకాల మొక్కలు, రకరకాల ముళ్ళు చెట్లు, రకరకాల చెట్లన్నీ మొలుస్తుంది. ఎవరు దాన్ని అక్కడ వేశారు అంటే అంతే, అది శాపము, దేవుడు నేలకిచ్చిన శాపము. దేవుని మాటలకు విధేయతగా ఉన్నంత కాలము ఆ నేల మంచి పంట పండుతుంది. దేవుడు అనుగ్రహించిన పంట మనం కోసి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ముళ్ళు తుప్పలు మొలుస్తుంది. జాగ్రత్త, అర్థం చేసుకోండి. వాక్యమును బట్టి నువ్వు జీవించినంత కాలము దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చి నిలుస్తుంది. వాక్యానికి కొంచెం దాటి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో లేనిపోని ముళ్ళు పొదలు, అశాంతి, కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అన్నీ మొలిచిపోతుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో భక్తుడైనటువంటి ప్రవక్త యెషయా అంటాడు, దేవుని యొక్క ప్రజల పొలాలలో, వారి గృహాలలో, వారి ఆనంద గృహాలలో ఏం జరుగుతుంది, అసలు ఏం సంభవిస్తుంది? 32వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను, బలు రక్కసి చెట్లను పెరుగును. చాలు. ఎప్పుడు వరకు దేవుని ఆత్మ మీ మీదకి రాదో, ఎప్పుడు వరకు దేవుని అభిషేకము మీ కుటుంబం మీదకి రాదో అంతవరకు ఆ ముళ్ళు చెట్లు ఇంట్లోనే ఉంటుంది. దేవుని ఆత్మ దహించు అగ్ని లాంటిది. విభజించబడిన నాలికలాగా విభజించబడి అపోస్తుల మీద రాలినప్పుడు వారు ఆ అగ్నితో అభిషేకించబడ్డారు. యోహాను బాప్తిమిస్తే ఏమంటున్నాడు ఆయన? నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ వెనకకు వచ్చేవాడు అగ్నితోనూ ఆత్మతోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అన్నాడు. క్రైస్తవ సంఘానికి ఈరోజు ఆ పరిశుద్ధాత్మాగ్ని తాకితేనే, ఆత్మ కుమ్మరించబడితేనే ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో ఉన్న ముళ్ళు డొంకలు కాల్చబడుతుంది. మనలో ఉన్న అవంతరలు, అభ్యంతరకరమైన జీవితాలు కాల్చబడి ఒక పవిత్రమైన నీతిగల చిగురు మొదలవుతాయి. నా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధి ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని వాక్యమును బట్టి మనం గమనించినప్పుడు తన నిబంధన 5 రకాలుగా ఉంది. ఫస్ట్ ఆయన నోవాహుతో చేసిన నిబంధనకి మనం చూస్తున్నాం. నోవాహు ప్లస్ ఆదాము, వీరిరుకి దేవుడిచ్చినటువంటి ఆ నిబంధన దాదాపు సిమిలరిటీ కనిపిస్తుంది. వారిరుడికి కూడాను ఒకే విధమైనటువంటి ఆ దీవెన, ఆయన నిబంధన ఆయన అనుగ్రహించాడు. చదువుదామా? మొట్టమొదటిగా మనము ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు దేవుడు నోవాహును కనుగొన్నాడు. చదవండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం మనకు ఎంత స్పష్టంగా తెలియచేస్తుందంటే, దేవుడు నోవాహుతో నిబంధన చేసినప్పుడు, ఏమంటే ఆదాము హవ్వలు ఎక్కువ మందియా, నోవాహులు ఎక్కువ మందియా? బిగినింగ్లో దేవుడు నిబంధన చేసినప్పుడు ఆదాము హవ్వలు వారు ఎక్కువ మంది ఉన్నారా? దేవుడు వారితో ఆశీర్వదించినప్పుడు, లేకపోతే నోవాహు కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నారా? ఆదాము హవ్వలు 2 మాత్రమే. కానీ నోవాహు కుటుంబంలో నోవాహు, తన భార్య, తన 3 కొడుకులు, ఇంకా 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది అయ్యారు? 8 అయ్యారు.
వీళ్ళిద్దరూ దేవుని యొక్క వాక్యము ఆ నిబంధనలు స్థిరంగా నిలబడలేకపోయారు. చాలామంది ఒక మాట చెప్తారు, అయ్యా మా ఊర్లో ఎవరు లేరయ్యా, మా ఇంట్లో ఎవరు లేరయ్యా, నేను ఒక్కదాని అయిపోయానయ్యా, మేము ఇద్దరే అయ్యా, అందుకే సరిగ్గా బైబిల్ చదవలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, మేము సరైన రీతిగా ఉండలేకపోతున్నాం, చాలా చాలా శోధించబడుతున్నాం అని చెప్పి అంటారు. కానీ గత వారం మనము ఆశీర్వాదానికి సూత్రం గురించి నేర్చుకున్నాం కదా. ఏం చేయాలి? మనము ప్రతిరోజు దేవుని మందస శాసనములు మోయాలి, ఆయన సన్నిధిలో ప్రతిరోజు నిలబడాలి, ఆయనను సేవించి ఆయన పేరిట ఆశీర్వచనాలు పలకాలి. ఈ 3 ఖచ్చితంగా ప్రతి బిడ్డలు కలిగి ఉండాలి. ఒకవేళ నీ భర్త ఎలాంటి వాడు కావచ్చు, నీ భార్య ఎలాంటి వ్యక్తి కావచ్చు, నీ పిల్లలు ఎలాంటి తుంటరు వాళ్ళు కావచ్చు, మీ తల్లిదండ్రులు ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించేవారు కావచ్చు, నీవు నమ్ముకున్నందుకు దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు నీతో చేసిన నిబంధనను స్థిరపరచుకోవాలి, జాగ్రత్త దాన్ని కాపాడుకోవాలి. నిబంధన అనేది ఒడంబడిక. ఒక్కసారి మన మధ్య ఏర్పడిన ఈ సంబంధము దేవునితో మనం ఆయన రాజ్యములో చేరే వరకు అది నిత్యము మనను కాపాడడానికి నిబంధన చేయబడుతుంది. ఏమంటే దేవుడు చేసిన నిబంధనను గైకొనకపోతే ఆదమవ్వలు ఏమయ్యారు? దేవుని సముఖం నుంచి తోలివేయబడ్డారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులు కూడాను దేవుని వాక్యము గైకొనే విషయంలో, దేవుని దగ్గర ఆత్మీయంగా ఉండే విషయంలో కూడాను పొరపాటు చేసినప్పుడు ఎవరేమనక్కర్లేదు. దేవుని వాక్యానికి అవిధేయులు అవుతున్న వారి జీవితమే ఆటోమేటికల్గా వారు దేవుని సంధి నుంచి వారే వెళ్ళిపోతారు. ఆదమవ్వకి దేవుడు వెళ్ళమన్నాడా? కాదు. తినొద్దన్న ఫలము తినేసి వారు దాగుండడం మొదలుపెట్టారు. బైబిల్ చదువుతున్నప్పుడు క్లియర్గా ఉంటుంది. వారు దాగుంటున్నారు. ఆదమా నువ్వు ఎక్కడా అని దేవుడు ప్రశ్నిస్తే ఈయనేమంటున్నాడు? అయ్యా నీ స్వరము విని భయం వేస్తుంది, మేము చెట్లు పొదల్లో దాగున్నాం, చాటున దాగున్నాం. ఏమైంది నీకు? దాగడానికి గల కారణం ఏమిటి అంటే నువ్వు తినొద్దన్న ఫలము నా భార్య తెచ్చి ఇచ్చింది. ఈరోజు చూడండి, చాలామంది విశ్వాసులు సంఘము తప్పిపోయి సంఘం నుంచి వేరైపోయి ఏమంటారో తెలుసా? మీరేమి చర్చ మానేశారంటే, మేము ముందు బాగానే ఉండేవాళ్ళమండి, బాగానే చర్చికి వెళ్ళేవాళ్ళమండి, కానీ ఫలానా వాళ్ళు ఉన్నారే వాళ్ళని బట్టి మేము చర్చ మానేసామండి. చూసారా? ఆదాము హవ్వలతో దేవుడు చేసిన నిబంధన వారు ఏ విధంగా అయితే అతిక్రమించారో ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామంది అలాంటి వాళ్ళు కనిపించట్లేదా? చర్చి మానడం, సహవాసం మానడం, ప్రార్థన మానడం, దేవుని సంధి మానుకోవడం, తిరగడం. ఏమి అంటే ఎవరో పేర్లు సాకులు చెప్పడం, పలానా వాళ్ళని బట్టి మేము మానేసాం, పలానా వాళ్ళని బట్టి మానేసాం. వద్దు. దేవుడు నిబంధన నీతో చేశాడు, వారిని బట్టి నీతో చేయలేదు. సూటిగా నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. తన మాట విని నువ్వు తన దీవెనకు వారసుడై అభివృద్ధి పొందాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎవరంటే మధ్యన వచ్చింది? కాళ సర్పము, సాతానుడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎవరైనా కనుక ఎంటర్ అయ్యి మీకు లేనిపోని మాటలు చెప్తున్నారంటే వారు కూడాను ఆదాము హవ్వలను పడగొట్టిన సాతాను సంబంధులే తప్ప, సర్ప సంతానమే తప్ప వారు దేవుని సంతానము కారు. ఇది గుర్తుంచుకోండి. వారు దేవుని మాటను ఉల్లంఘించి తప్పిపోయారు, మరణము తెచ్చిపెట్టుకున్నారు. దాదాపుగా 1650 సంవత్సరాల తర్వాత నోవాహు అనేటటువంటి ఒక బిడ్డను దేవుడు పుట్టించినప్పుడు, నోవాహు పెరిగి పెద్దవాడైనప్పుడు చుట్టూ చూస్తున్నాడు. విపరీతమైనటువంటి దేవునికి ప్రతికూలమైన జీవితం జీవించే వారే కనిపిస్తున్నారు. మనకి ఎలా ఉంటుందంటే అండి, అవన్నీ లేకపోతే నేను బాగానే ఉంటానండి, అవన్నీ కనిపిస్తేనే టెంప్టేషన్ అయిపోతున్నాను. త్రాగుడికి బానిసైపోయిన సహోదరుడు, మందు వాళ్ళు కనుక ఎవరు నాతో స్నేహం లేకపోతే, ఎవరు నన్ను పిలవకపోతే నేను బాగానే ఉంటానండి, కానీ అది కనుక నా ముందు పట్టుకొని వెళ్ళి పంచి పెడుతుంటే, అరే నీ ఓట తాగుతావా లేదురా అని కనుక ఇలా 10 సార్లు అడిగారు అనుకోండి, టెంప్టేషన్ అయిపోయి తాగిస్తానంటారు. నోవాహు అలా చేయలేదు. తన చుట్టూ ఉన్న ప్రజలు చాలా భయంకరంగా దేవుని దృష్టికి బలాత్కారంగా జీవించిన వారు. కానీ నోవాహు, ఒక్కసారి మనం తెరుద్దాం. నోవాహు గురించి ఆది కాండములో మనం చూస్తున్నప్పుడు, నోవాహు తన తరములో నీతిమంతుడుగా దేవుని ఎదుట కనిపించడం అనేది గొప్ప విషయం. 6వ అధ్యాయములో మనము 9వ వచనం చదువుదాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. దేవునికి స్తోత్రం. నోవాహు ఎలా ఉన్నాడట అండి?
నీతిగా బ్రతుకుతున్నవాడు అంటే, నీతి అంటే తనలో ఏ తప్పుడు జీవితానికి అలవాటు కానివాడు, ఎలాంటి దోచుకొని జీవించే జీవితాలు కలిగినవాడు కాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒప్పుకుంటాడు, ఏ విధమైనటువంటి అపవిత్రతకు తాకడు, అపవిత్రమైన జీవితం జీవించాడు, తనను తాను పవిత్రంగా ఉంచుకుంటాడు. కనుక నోవాహు తన తరములో నీతిమంతుడై ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవుని మాట తప్పిపోయి తిరిగినవాడు కాడు. దేవుడు ఏం చెప్తే నోవాహు అదే చేసినవాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను చెప్తాను, నోవాహు అంత వెర్రోడు ఎవడైనా ఉన్నాడా అంటే ప్రపంచంలో ఎవడు ఉండడండి. ఎందుకో తెలుసా? నోవాహు ఉండేటటువంటి ప్రాంతం నుంచి దేవుడు అన్నాడు అతనికి, నోవాహు నువ్వు అడవి దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ఏం ప్రభు అంటే, నువ్వు వెళ్ళు ముందు అంటే మొత్తానికి గొడ్డలి, కత్తులు, రంపము అన్నీ పట్టుకొని అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అంటాడు ఆయన, కొలత తీసుకో, 300 మూరల పొడవు, ఎన్ని పొడవు, ఇంకా 50 మూరల ఎత్తు, ఇంకా 50 మూరల వెడల్పుతో ఒక ఓడ తయారు చేస్తారా మీరైతే? సముద్రం ఉంది, ఇటు బంగాళాఖాతం, ఎక్కడో కొండ మీదకి వెళ్ళిపోయి బాగా చెట్లు ఉన్న చోటుకి వెళ్ళిపోయి అక్కడ నువ్వు పడవ తయారు చేయరా బాబు అంటే చేస్తామా మనం? ఏడి ప్రభు, ఎవరైనా అసలు వినేవాళ్ళు నాకు పిచ్చోడు అంటారు ప్రభు. నువ్వు ఏదో చెప్తున్నావు సరిపోయింది కదా, నేను కనుక తయారు చేస్తే నన్ను అందరూ పిచ్చోళ్ళు అంటారు ప్రభు అని ఖచ్చితంగా యేసేకి మనం ఇటు సమాధానం చెప్తాం. నోవాహు ఏం చెప్పలా, ఎవరు ఏమంటారనేది ఏమి అనలా ఆయన. అలాగే ప్రభు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన కొలత ప్రకారంగా ఆయన ఓడ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడున్న లోకంలో ఉన్న మనుషుల్లాగా అప్పుడు కూడా మనుషులు ఉన్నారు, పిచ్చోడు అని చెప్పి అందరూ ఎగతాళి చేశారు. ఈ నోవాహుకి పిచ్చి ముదిరి దేవుడు చెప్పాడని కొండల మీద వచ్చి ఓడ తయారు చేస్తున్నాడు వీడు. ఎంత పిచ్చోడు కాకపోతే కొండ మీద ఓడ తయారు చేయొచ్చా? అనేక మంది ఎగతాళి చేస్తున్నారు. కానీ తనతో నిబంధన చేసింది ఎవరు? దేవుడు. నోవాహు ఎవరి మాట విన్నాడు? దేవుడు మాట విన్నాడు. మనుషుల మాట వినలేదు, మనుషులు ఎగతలికి అసలు పట్టించుకోలేదు ఆయన. దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను. నా ప్రియ సహోదరుడా, ప్రజలు వీళ్ళిలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు అన్నవాళ్ళు ఎప్పుడు కూడా వారి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేరు. దేవుడు ఏం చెప్తున్నాడు అది విన్నవాళ్ళే నిక్కచ్చంగా దేవుని కొరకు బ్రతకగలరు. ప్రజలు ఎవరండి? మనం దూషిస్తున్నారండి, మనం దేవుని వాక్యం తప్పిపోయి తిరుగుతామా? తప్పు. అలా ఎప్పుడు కూడా చేయకండి. దేవునికి విధేయులం అవుదాం. ఆదమ్ హవ్వ దేవుని మాట తప్పిపోయి తరిమివేయబడ్డారు, మరణం తెచ్చి పెట్టుకున్నారు. సుమారు 1650 సంవత్సరాల తర్వాత ఇక మళ్ళీ దేవుడు ఏం చేశాడు? నోవాహును పుట్టిస్తే, నోవాహు ఎలాంటి వాడంటే దేవుడు ఏం చెప్తే అది వినే స్థాయికి వచ్చాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నోవాహుకు చేసిన నిబంధన గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుడు నోవాహుతో నిబంధన చేస్తూ 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు మనం చదువుదాం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. రైట్. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకును ఇకను జల ప్రవాహం కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములు కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. దేవునికి స్తోత్రం. దేవుని నిబంధన గురించి స్పష్టంగా నేను మీకు చెప్పాలని చాలా ఆశపడుతున్నాను. సో ఒకే రోజు అన్నీ చెప్తే అది మీ బుర్ర పట్టవు, నాకు కూడా టైం చాలదు, సాయంకాలం వరకు కూడాను ఇది ముగించదు. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కొక్క మాట చెప్తున్నాను. ఈరోజు దేవుడు నోవాహుతో చేసిన నిబంధన గురించి మీకు గుర్తు చేస్తున్నాను. నోవాహుతో దేవుడు చేసిన నిబంధన మనందరి కంటికి క్లియర్గా వర్షం పడినప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడైనా ధనుసు చూసారా? దానికి మన భారతీయులు మనం ఏమని దానికి పేరు పెట్టామంటే ఇంద్రధనుస్సు. విద్యార్థులకు మాస్టర్లు ఏమని చెప్తుంటారు? ఇంద్రధనుస్సులు ఎన్ని రంగులు ఉన్నాయట?
కానీ బైబిల్లో నిజంగా సప్తాత్మ కలిగిన లేక 7 ఆత్మ ప్రభావం కలిగిన దేవుడు తన ప్రజలతో 7 రంగులు చూపిస్తూ ఫస్ట్ తన ధనస్సును ఆయన మేఘంలో చూపించి ఇది నిబంధన గుర్తు అన్నాడు. చప్పలు గుర్తును స్తోత్రం చెప్దాం. మేఘములో ఎప్పుడైతే ధనస్సు చూస్తున్నారో అది నోవాహుతో దేవుడు చేసిన నిబంధన. కేవలం నోవాహు వరకే కాదు, నోవాహుతో మొదలైన నిబంధన ఈరోజు చివరి జీవితంలో చివరి కాలంలో మనకును అది వర్తిస్తుంది. వర్షం కురిసిన వెంటనే మేఘాలు వచ్చినప్పుడు ఏమండి అనేక సార్లు ఎంత అందమైన ధనస్సు ఆకాశంలో కనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా ఇక మీదట మీరు ఏమనుకోవాలి? నోవాహు గుర్తు, నోవాహుతో చేసిన దేవుడు చేసిన నిబంధన గుర్తు. చెప్పండి అందరూ. ఇంద్రధనస్సు అని చెప్పి మనం అంటాం కదా, ఇంద్రధనస్సు కాదు, అది నోవాహుకు దేవుడు చేసిన నిబంధన గుర్తు. చెప్పండి. ఇవిడందరికీ ఈ మాట మీరు చెప్పాలి. బైబిల్ను మనం నేర్చుకుంటున్నాం, అది వాళ్ళకి చెప్పాలి. అది ఇంద్రధనస్సు కాదురా నాయనా. నోవాహు కాలంలో అనేక మంది బలత్కారముతో దేవుని నామానికి అవిధేయులై అనేక మంది చనిపోయారు. 40 రాత్రులు కుండపోత వర్షం కురిసి ప్రపంచమంతా కూడా జలమైపోయి చనిపోయినప్పుడు దేవుడు ఆకాశంలో ఒక నిబంధన గుర్తు ఇచ్చాడు. ఏమని? ఇక మీదట నేను జల ప్రళయం ద్వారా ప్రపంచాన్ని నాశనము చెయ్యను. ఇక మీద నీకును నీ పిల్లలకు నేను ఆశీర్వదిస్తాను. ఈ నిబంధన గుర్తు ఎప్పటికీ మీతో ఉండాలి. మీరందరూ సురక్షితంగా ఉండాలి. ఆదాముతో నిబంధనని చెప్పలేదు. బాగా గమనించారా? ఆదికాండంలో ఆదాముతో ఆయన నిబంధన పదం చెప్పలేదు, బట్ హీ గేవ్ ద బ్లెస్సింగ్స్. కానీ నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు నోవాహుకి? నేను నీతో నిబంధన చేస్తున్నా అన్నాడు. ఎందుకు? ఆదాము ఇద్దరు భార్య భర్తలు ఇద్దరే ఉంటేనే కానీ మాట తప్పిపోయారు. కానీ మీరు 8 ఉన్నారు. నేను చెప్పినట్లుగా మీరు ఓడ తయారు చేశారు. నేను చెప్పినట్లుగా సకల జీవరాశులకు మీరు సంరక్షించారు. మీరు నా మాట విన్నందుకు పులులు, సింహాలు, ఏనుగులు, సకల విధమైనటువంటి జంతువులు, పక్షులు అన్నీ కూడా నోవాహు తయారు చేసిన ఓడలోనికి వచ్చి జతగా వచ్చి అందులో నివసించగలిగింది. చాలాసార్లు మనమే చెప్తే ఎవరు కూడాను వినరు. కానీ మన దేవుని మాటలు ఎప్పుడు వింటామో మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మన మాట వినడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మన ఎవరి మాట వింటున్నామో ఆయన మనలో వచ్చి ఉంటున్నాడు. యోహాను సువార్త 15:7 చూస్తే మీరు నా యందును నా మాటలు, ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తన మాటలు మనలోను, మనము ఆయనలో ఉండాలి. నోవాహు దేవుని మాట ప్రకారంగా జీవించడం ప్రారంభించాడు కనుక ఆయన ప్రళయం నుంచి తప్పించుకున్నాడు. ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఆయన తయారు చేసిన ఓడ కొండ మీద తయారు చేసిన ఎగతలి చేసిన ప్రజలు 40 రోజులు కుండపోత వర్షం కురుస్తూ ఉంటే పరుగులెత్తుకుంటూ వచ్చి కేకలు వేస్తున్నారు, నోవాహు తలుపు తెరు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఓడ అయితే నేనే తయారు చేశాను, జీవరాశులన్నిటికైతే దేవుడు తలుపు తెరుమంటే తెరిచాను, అన్నిటికీ తీసుకొచ్చి దేవుడు నింపాడు. ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉంటాం, అన్ని రోజుల కోసం భోజనాలు దేవుడు సమకూర్చాడు, ఉంచాం. తలుపు ఇప్పుడు నేను వేయలేదు, తలుపు ఆయన మూసేశాడు. ఆ తలుపు ఇప్పుడు నేను తెరవడం నా వల్ల కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు నీ ఎడల ద్వారం తెరిచినప్పుడు ఎంతమంది నీకు ఇబ్బందులు కలిగించినా ఆశీర్వదించబడుతూనే ఉంటారు. మీరు దీవెన పొందుతూనే ఉంటారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. దేవుడు మీ ఎడల ద్వారం తెరిచినప్పుడు, దేవుడు కనుక ద్వారం మూసితే ఎంతమంది కాళ్ళు మొక్కినా, ఎంతమందికి మీరు బ్రతిమిలాడినా ఏ పని సక్సెస్ఫుల్గా జరగదు. ఇప్పుడు నోవాహు తన చుట్టూ ఉన్న ప్రజలు, నోవాహు ఓడలో హ్యాపీగా ఉన్నాడు, కానీ చుట్టూ ఉన్న ప్రజలు నోవాహు దగ్గరికి వచ్చి అరుస్తూ ఉన్నారు, అయ్యా వర్షం అయ్యా, ఈ లోపల మేము ఉండలేకపోతున్నాము, అయ్యా తలుపు తెరు అయ్యా, తలుపు తెరు అయ్యా అని గోల పెడుతుంటే, నేను తలుపు వేయలేదు, స్వయాన దేవుడే తలుపు మూసాడు కాబట్టి అది నేను తెరవజాలను, నేను తెరవలేను. ఏమయ్యారు? ఆ బయట నుండి అప్పుడు ఎగతలి చేశారు. కట్టినప్పుడు అందరూ కూడా నవ్వారు,
ఇప్పుడేమో అందరూ నీటిలో కొట్టుకొని పోతూ చనిపోయారు. 40 రోజులు వర్షం కురిసినప్పటికీ ఆ కురిసిన వాన నీళ్ళు ఇంకడానికి 150 రోజులు పట్టింది. చెప్పండి, ఎన్ని రోజులు అని ఆలోచించండి. ఒక వారం 10 రోజులైతే ఏదో ఎక్కడో కొమ్మలో రొమ్మలో పట్టుకుని ఉండగలం. 150 రోజులు భూమి మీద నీళ్లు నిండుకుంటే ఏ మనిషి బతుకుతాడండి? అంతమంది చచ్చిపోయారు. కానీ నోవాహు తన భార్య, తన 3 కొడుకులు, తన 3 కోడళ్ళు సంతోషంగా వారు ఆ ఓడలో భద్రంగా ఉండగలిగారు. దేవుడు నిబంధన ఏమిటంటే వారు సంరక్షణ పొందాలి, వారు సంరక్షణ పొందాలి. అది అయిన అనంతరము 9వ అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ, నేను మీకు నిబంధన చేస్తున్నాను, మరలా ఇలాంటి ప్రళయం ద్వారా నేను ప్రపంచాన్ని నాశనము చేయను. ఈరోజు మనకి ఇక్కడైతే కొంచెం వర్షం పడుతుంది, దేవుడి కృపను బట్టి అమ్మయ్య దేవుడు ఈ సంవత్సరం మంచి పంట ఇచ్చాడని మన అనుకొని పోతుందండి. చాలా ప్రాంతాల్లో పంటలన్నీ కూడా జలమయమైపోయింది, ఊర్లన్నీ కూడా మునిగిపోయింది. అతివృష్టి, బహువృష్టి, ఎక్కడ పడితే అక్కడ ఏడాది ఎప్పుడు లేని రీతిగా వరదలు విపరీతంగా విచ్చలవిడిగా ప్రవహిస్తుంది. మనకు మాత్రం తగుమాత్రం వర్షం ఇస్తున్నాడు కనుక ఊపిరి పీల్చుకొని హ్యాపీగా ఉన్నాం. వెంటనే నిబంధన కనిపిస్తుంది మనకి, నోవాహు నిబంధన. ఈ ఏడాది కనిపించిందా మీకు? నోవాహు నిబంధన కనిపించిందా బ్రదర్స్? మీకు కనిపించిందా ఈ సంవత్సరం నోవాహు నిబంధన కనిపించిందా? మీరు ఒకవేళ ఇంట్లోనే తలుపు వేసుకుని ఉంటే కనబడదు. రోడ్డు మీద కనుక డ్రైవింగ్ చేసుకొని బస్సులో కానీ బండి మీద కానీ వెళ్తున్నప్పుడు వర్షం కురిసినప్పుడు ఆపోజిట్గా మీకు నోవాహు నిబంధన కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈసారి ఇంద్రధనుస్ అనే పేరు కాకుండా నోవాహు నిబంధన అని దాని ఒరిజినల్ పేరు బైబిల్లో మనం చదువుతున్నాం. నేను పెట్టింది కాదు, బైబిల్లో. ఓకే, దేవుడు నోవాహుతో చేసిన నిబంధన అది ధనస్సుగా ఆయన చూపించాడు. అది కనిపించినప్పుడల్లా లోకానికి ప్రళయం రాదు, నాశనం కాదు అని దేవుడు గుర్తు తెస్తున్నాడు. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ విధంగా వారికి వాగ్దానము చేసి ఆయన వారికి అద్భుతంగా దీవించాడు. మనం 1 నుంచి 7 వచనాలు కనుక 9వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు నోవాహుతో చెప్పిన మరింకా కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. ఆదికాండము 9. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటినీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణం 7వ వచనం చదువునా, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఆదాముతో ఏ ఆశీర్వాదము దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పారో, వారు నిబంధన అతిక్రమించినందుకు, దేవుని వాక్యమును ఉల్లంఘించినందుకు, నోవాహు తన మాట వినినందుకు దేవుడు ఏమంటున్నాడు? ఆదాముతో చేసింది పోయింది, కానీ నోవాహుతో మరలా అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది మరలా భూమిని నింపింది. ఆదాముతో తయారైన సంతతి అంతా కూడా ఏమైపోయారు? జలమయంలో చచ్చిపోయారు. బాగా అర్థం చేసుకోండి. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారండి. ఆ ప్రళయంలో అందరూ చచ్చిపోయారు. ప్రపంచం అంతా కూడా చెదిరిపోయిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. నోవాహు నుండి మళ్ళీ మొదలయ్యారు. నోవాహుకు మరల దేవుడు దీవించాడు. నోవాహును బట్టి మరల భూమిలో ఉన్న సకల వంశానికి ఆయన అభివృద్ధి పరిచాడు. నోవాహు తర్వాత 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు నోవాహు నుంచి ప్రారంభించబడిన జనము ప్రపంచమంతా విస్తరించినప్పుడు వారి యొక్క భాషలు తారుమారు చేసి ప్రపంచ భూభాగాలన్నిటికీ దేవుడు వారిని పంపించి అనేక భాషలు దేవుడే ప్రారంభం చేశాడు. ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వారు కానీ, ఏమండి హిందీలో మాట్లాడుతున్నవారు కానీ,
స్పైన్స్, ఇంకేమన్నా రకరకాల విధమైన స్పైనిష్ భాష, ఇంకా అనేకమైన చైనీస్, జపానీస్, రకరకాల ప్రపంచంలో రకరకాల దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న భాషలు మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ఎవరు తయారు చేశారు? దేవుడు. నోవాహు నుండి వారందరూ కూడా కలిగారు. ఈ తెలుగు మాట్లాడుతున్నవారు, తమిళ్ మాట్లాడుతున్నవారు, ఒరియా మాట్లాడుతున్నారు, కేరళ, మలయాళం మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఫ్రమ్ ఆదం నుంచి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అది. నోవాహుతో దేవుడు మళ్ళీ నిబంధన స్థిరపరిచాడు. నోవాహు నుంచి మరలా న్యూ జనరేషన్ దేవుడు ప్రారంభం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ నిబంధన ఎంత గొప్పదంటే, మరలా మీరు ఫలించండి, మరలా మీరు అభివృద్ధి పొందండి, మరలా మీరు విస్తరించండి, ప్రపంచం అంతా కూడా మీరు అభివృద్ధి పొందాలి. ఆ దీవెన ఈరోజు మీ మీదికి, నా మీదికి, మన మీదికి ఆయన పంపిస్తున్నాడు. 5 రకాల నిబంధనలో ఈరోజు మొదటిది మనం చూస్తాం, నోవాహు నిబంధన. ఇప్పుడు మీకు ఈజీగా వర్షం పడినప్పుడు ఎదురుగా గనక ఎండ నుంచి మనకు ధనస్సు కనిపిస్తే మీకు ఏం గుర్తుకొచ్చేయాలి? ఈరోజు చేసిన ప్రసంగం మొత్తం గుర్తుకొచ్చేయాలి. ఓకే, దేవుడికి స్తోత్రం. ఈరోజు చేసిన ప్రసంగం మొత్తం గుర్తుకొచ్చేయాలి. ఓకే, నోవాహుతో దేవుడు చేసిన నిబంధన గుర్తు ఇది. ఎవరెవరు అంటాడు, ఇంద్రుడు పంపించేశాడు, చంద్రుడి నుంచి దిగి వచ్చేసింది, ఇవన్నీ అదంతా వచ్చింది, ఇవన్నీ కల్పిత మాటలు. కానీ దేవుడు నోవాహుతో నిబంధన చేసినప్పుడు ఏమన్నాడంటే, ఈ గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు తుఫాను పంపించాను, వర్షం ద్వారా, ప్రళయం ద్వారా మీకు నాశనం చేయనని ఆయన కమాండ్ చేశాడు. కనుక ఆ గుర్తు చూసిన ప్రతి క్రైస్తుడు ఏం చేయాలి? ప్రభువా, వర్షం ఆపినందులకే నీకు వందనాలని చెప్పాలి. హిందువులకి తెలియదు కదా అండి, చాలామంది క్రైస్తవేత్తలకి తెలియదు. మాయదారి గోలు, అసలు వర్షం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో. వర్షం లేనప్పుడేమో కప్పలకి పట్టుకొని, పెళ్ళిళ్ళకి పట్టుకొని, పాములు పట్టుకొని పెళ్ళి చేస్తారు. ఆ పాపం దేవుడు చూడలేక భయంకరంగా వర్షాలు కురిపించేసి సర్వం నాశనం చేసినప్పుడు మళ్ళీ దేవుడికి తిడతారనమాట. కానీ క్రైస్తులకి ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా తగ్గించుకొని ప్రార్థించినప్పుడు వర్షం కురిపిస్తానన్నాడు. ఎక్కువ వర్షమైనప్పుడు ప్రభు వర్షాన్ని ఆపు ప్రభు అంటే ఆపేస్తున్నాడు ఆయన. అని మన తండ్రి మనతో నిబంధన చేశాడు కనుక మనకు ఆయన విలువనిస్తున్నాడు, మనకు దీవిస్తున్నాడు, మనను ఆశీర్వదిస్తున్నాడు. నోవాహు యొక్క నిబంధన గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. నోవాహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు అది ఆకాశంలో మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో సత్యము అన్ని జనానికి తెలియదు, కానీ క్రైస్తులుగా యేసుప్రభువును నమ్ముకున్న మీకు ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. అది మీ నిబంధన గుర్తు. ఒకేసారి మీరు నాశనం కాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి ఆ గుర్తు ఆకాశంలో ఆయన అనుగ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిబంధన ప్రజలమండి. ఒక చక్కని పాట ఉంది, విజయవాడ దైవ సేవకులో మరి అద్భుతమైన పాట రాశాడు. అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు చేరిన పీడిన అనేకులం, మోసేబడిలో బాలురము, మోసేబడిలో బాలురము, యేసయ్య ఒడిలో కృతార్థులం, ప్రియపుత్రులం మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధనా జనులం. దేవునికి స్తోత్రం. మనమందరము నిబంధన జనులం. దేవుడు అప్పటి నుంచి నిబంధన చేశాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని. ఆ నిబంధన మనలో ఫుల్ఫిల్ అవుతుందా? ఒకరు ఫుల్ఫిల్డ్ కావట్లేదంటే ఆదమ వల్ల ఒక్కొక్కరు మనం తప్పిపోయాము. మాటలు కష్టపడుతున్నాం కానీ సరైన స్థితిలోనికి రాలేకపోతున్నామంటే ఆదము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి నష్టపోయారు. నోవాహు కుటుంబము దేవుని మాటలకు లోబడ్డారు కాబట్టి ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ఆయన తప్పిపోయినప్పుడు నోవాహు ద్వారా మళ్ళా అది చిగురింపచేశాడు దేవుడు.
నోవహు ద్వారా మరల మొదలైంది ఆశీర్వాదాలు. నెక్స్ట్ మనం ధ్యానించబోతున్నాం అబ్రహాము నిబంధన. ఆయన గురించి చాలా ఉన్నాయి, నేను అంతసేపు నేను చెప్పలేను. సో దేవుని యొక్క సందులో ఈరోజు నిబంధన గురించి ధ్యానించుకున్నాం. నిబంధన అనేది దేవునితో మనకున్న ఒడంబడిక, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలతో ఆయన చేస్తున్నటువంటి ఒడంబడిక, ఒక నిబంధన. సో ఆ నిబంధన ఏంటంటే, నేను నిన్ను దీవిస్తాను అని ఒకవేళ మీ గురించి దేవుడు చెప్పున్నాడు అనుకోండి, ఆయన దీవించే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఒక స్థాయిలో నిలబెట్టే వరకు ఆయన మిమ్మల్ని దూరం కాడు. మీకు దేవునిలో మీరు ప్రార్థించుచుండగా ఏ నిబంధన దేవుడు చేశాడు. ఒకవేళ మీరు నోవాహు నుండి ఈరోజు ఆ దీవెన మీ మీదికి కూడా రావాలి అంటే దేవుని యొక్క మాటలకు లోబడండి, దేవుడు చెప్పినట్టు చేయండి. అది కష్టమవచ్చు, బాధ అవచ్చు, ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ దేవుని మాటలు శ్రద్ధగా విను ఆ ప్రకారంగా చేసినప్పుడు ఆయన నీతో నిబంధన స్థిరపరిచే దేవుడు. నిత్య నిబంధన ఇంట్లో స్థిరపరుస్తాడు. నీ జీవిత కాలం అంతా నీకు ఉన్నత ఆశీర్వాదానికి నడిపిస్తాడు. నెక్స్ట్ మళ్ళీ మనం అబ్రహామటిక్ కవనెంట్ గురించి ప్రభుచితమైతే వచ్చే వారం మళ్ళీ ధ్యానిద్దాం. అందుకు కూడా తల నుంచి మోకరిల్లుదాం, దేవుని విషయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు తను చేసిన నిబంధన ఆ యొక్క గుర్తును ఆకాశంలో మన కొరకు పెట్టి మరింతగా మనకు బలపరుస్తున్నాడు. నోవాహుతో చేసిన నిబంధన ఈరోజు మళ్ళీ మనకు గుర్తు తెచ్చి మన జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి తన ఆశీర్వాదానికి వారసులుగా మరొకసారి మన జీవితానికి వివరిస్తున్నాడు కనుక ఆయనకి మనం ఘనపరుచుకుందాం, ఆయనకి స్తుతిద్దాం. ప్రేమ నమ్మకమైన దయగలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన మా ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో రండి, మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి. దేవా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. ఎవరైనా సరే మీరు ఏర్పరచుకున్నప్పుడు, మీరు నిర్మించినప్పుడు మీ మాటలకు అవిధేయులుగా జీవిస్తే ఎంతటి వారైనా వారు కూలిపోతున్నారు. ప్రభువా, ఎలాంటి సామాన్యులైన మీ మాటలకు లోబడి విధేయతకరంగా జీవిస్తే వారితో మీరు నిత్య నిబంధన మా యొక్క జీవితంలో నిబ్బరంగా విశ్వాసంతో మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా నడిపించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ